ఈ పాటల రూపంలో ఈ ఆటల రూపంలో చెప్పినట్టుగా ప్రకృతిని వాడిండు, గోదారమ్మను వాడిండు, కృష్ణమ్మను వాడిండు. ఇన్ని పాటల ఆ అన్న నోటితో ఒక్కసారి అమరవీరుల పాట నిజంగా ఆ తల్లులు ఎక్కడున్నా కూడా నాకు తెలిసి మళ్ళీ ఈ పాట వెంట ఏడుస్తారేమో. గద్దరన్న అమరవీరుల గురించి కూడా అనేక పాటలు పాడుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా అమరవీరులకు ఏమైనా న్యాయం జరుగుతుందని అంటే న్యాయం జరగలేదని కూడా ఆయన జంగుసారు ఉన్నది. మళ్ళీ పాటలు పాడిండు. ఒకనొక సందర్భం అమరవీరుల కుటుంబాలందరూ కూడా కలుస్తూ పోయిండు ఆయన. ఒకసారి అమరవీరుల గురించి కూడా మనం స్మరించుకుందాం అన్న వేదికగా. అనేక మంది అమరులు. ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, మీరు కలలు గన్న తెలంగాణ రాష్ట్రము వెలవెలబోయింది. ఆశలన్నీ అడి ఆశలై పోతే మిగిలింది. ఓ అమరవీరులారా, యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా, ఓ అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. మీ బలిదానాలతో కొంతమందికి పదవులు వచ్చినాయి. ఉద్యమ ద్రోహులు దోపిడి దొంగలే మంత్రులైనారు. అమరవీరులారా, విద్యార్థి యోధులారా, మా యుద్ధ వీరులారా, మా పొద్దు పొడుపులారా. అట్లా 10 ఏండ్ల తెలంగాణ ధ్వంసమైనప్పుడు అమరవీరులను యాద్ చేసుకుంటూ పాడినటువంటి పాటలు. ఎప్పుడో మేము పుట్టనప్పుడే సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ అని చెప్పి అనేక మంది తల్లులకు, అనేక మంది లచ్చువమ్మలకు పెద్ద కొడుకైనాడు గద్దరన్న. సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. సిరిమల్లె, ఆహా సిరిమల్లె, ఓహో సిరిమల్లె, ఆహా సిరిమల్లె సెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. మోకాటి బురదల్లో దొరవారి పొలములో ఎద్దోలే, ఆ ఎద్దోలే ఒక్కొక్క ఎడగకు అడిగేసి, ఎంకకు అడిగేసి, ఎద్దోల మొక్క ఎంకకు నవ్వేసి, అయ్య నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మ, లచ్చువమ్మ, నీ నడుములే విరిగేనా లచ్చువమ్మ, లచ్చువమ్మ. ఆ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మ, లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా, ఎందుకమ్మా. అట్లా ఏ పాటను చూసినా ఒక్కొక్క చారిత్రాత్మకమైన పాట. కారం చెడిపోయాడు, చుండూరుకు పోయాడు, అక్కడ గుండెగాయల్ని రాశాడు. దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతోటి కొలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె, పల్లె పేరురా మాదిగ పల్లె. మాలా సాయబ్ కోయవడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. ఎరను గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె, ప్రేమతో చూసే పేదల పల్లె. అరే బరిసెలందుకొని పందెమాడితే ఊరికొరలకే ఉచ్చబడుతుంది. దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాములతో కొలబడిన పలికేరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడుపు స్వాముల మీద కొలబడి నిలబడి పేరు చేసిన దళిత పులులమ్మ. కత్తిలాంటి మరి కుర్రవాళ్ళు రా చదువు నేర్చినారు, సాముని చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు. ఉన్న బట్టలు తెల్లగు తుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూర్చొని చాయి దాగితే ఉన్న దొరలకే కడుపులమంట, ఉన్న దొరలకే కడుపులమంటారు, ఉన్న దొరలకే కడుపులమంటారు. అరే తురే అని ఎవడన్నంటే మాట సక్కగా రాని అంటారు, మాట సక్కగా రాని అంటారు, మాట సక్కగా రాని అంటారు. ఎవడ
డబ్బ సొమ్ము మేం తింటలేమురా ఆ సొత్తే మా ఇష్టమండరా ఈ రకంగా ఒకటేందన్న నిజంగా నాకు తెలిసి గద్దరనకి ఇది సరైన ఇవ్వాలి, కరెక్ట్ అయిన ఇవ్వాలి. ఎందుకంటే పాటలతోనే ఏమేమి పాటలు పాడండి, ఎక్కడెక్కడ పాటలు పాడండి, అన్ని పాటలు ఒక్కసారి మ్యాషప్ అంటారు కదా, మనం అంతా ఒక్కసారి ఆయన గుర్తు చేసుకుంటూ పాడుకుంటామన్నా. సో తెలంగాణ వచ్చినాక కూడా అమరవీరుల గురించి మాట్లాడుకుని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో ఒక పాట పాడిన బానిసలారా లెండిరా అని చెప్పి పాట పాడుకొచ్చాడు. కొంచెం సినిమా పాట అయి ఉంటుంది. కానీ నిజంగా అందరినీ మళ్ళోసారి తట్టి లేపి నాకు తెలిసి గద్దరన్న నటించి ఆ వీడియో తీసినటువంటి ఒక చివరి పాట అయి అనుకుంటా, పులి జూలిసురుతో చూసారా అట్లా కనబడుతుంది ఆ పాటలు. అయినా ఒకసారి ఆ పాట మీ నోటి నుంచి కావాలి నాకు. ఓహో నారరనారరరం బతుకులు వద్దురా అడక తింట మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందా అట్లా ఒకే ఓటు ఒకే రాజ్యం. ఈ ఓటును బలియొద్దు. ఆ ఓటును ఉపయోగించుకుంటే రాజు అవుతావు, ఆ ఓటును అమ్ముకుంటే బానిసవైతావు అని చెప్పి బానిసలారా లెండి అని చెప్పి ఈ సమాజానికి పిలిపించాడు. దశను దిశను చూపించిన మహానుభావుడు గద్దరన్న. మరి ఆర్టీవీ ద్వారా అందిస్తున్నటువంటి ఘనమైన నివాళి, ఆయన గానాన్ని, ఆయన గాత్రాన్ని, ఆయన నాట్యాన్ని, ఆయన పాటను, ఆయన మాటను, ఆయన శబ్ద తరంగాలను. నువ్వు గజ్జగట్టి ఆట ఆడితే గద్దరన్నం, అది యుద్ధ తరంగాల శబ్దమన్నం. నువ్వు వేదికెక్కి పాట పాడితే గద్దరన్నం, ఆ భూతల్ని మురిసి ముద్దాడనన్నం. నువ్వు గజ్జగట్టి పాట పాడితే ఏదోటి పాదలను లేనోటి కాదలను, అప్పటికప్పుడు నీవు అల్లుకొని పాడినావు. నువ్వు గజ్జగట్టి పాట పాడితే ఇది అన్న మీద మొదలు పెడుతున్నటువంటి పాట, నేను రాసినటువంటి పాట. దిక్సూచిగా తీసుకున్నాయి. రాజ్యాంగాన్ని చేతబట్టి దీన్ని కాపాడండి అని చెప్పినటువంటి గలాన్ని జాతీయ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ సూత్రాన్ని పాటిస్తుందని చెప్పి కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ చెప్పుకుంది. నిజమే, అది నిజమే అంటున్నా. ఇవాళ నేను స్ఫూర్తి తీసుకుపోవడానికి అదే కారణం. గద్దరన్న భారత రాజ్యాంగాన్ని ఏ ఆయుధం ద్వారానైతే ఈ దేశంలో విప్లవం వస్తుందని చెప్పిన గద్దరన్న, దాని ద్వారా సక్సెస్ఫుల్ మార్గంలోకి వెళ్ళట్లేమని చెప్పి దాన్ని గుర్తించి సాయుధ పోరాటం ద్వారా రక్తపాతం అవుతుంది, నా పీడిత ప్రజలు బలైపోతురు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇక్కడ రాజ్యంలోకి రావాలని చెప్పి భారత రాజ్యాంగం అనే గ్రంథాన్ని ఆయన చేతులు పట్టుకున్నాడు. సాయుధ పోరాటం చేసేవాళ్లను తప్పు అని నేను చెప్పట్లేను, గద్దరన్న కూడా చెప్పలే. జరిగిన చరిత్రను రివ్యూ చేసుకొని పందాన్ని మార్చుకుందామని చెప్పాడు. తిరుగుబాటును, పోరాటాన్ని, పందాన్ని మార్చుకోమని చెప్పాడు తప్ప ఇక్కడ కూడా దాన్ని విరమించమని నేను చెప్పలేదు. అట్లనే ఉద్యమకారులను మేము తప్పుపట్టాం. ప్రాణాలు ప్రజల కోసం కమిట్మెంట్గా పనిచేసే బిడ్డలకు మేము వందనాలు అర్పిస్తాం. సేమ్ టైం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని, రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి దాన్ని మేము స్వాగతిస్తాం.